నగరంలోని స్థానిక 54వ డివిజన్ జగనన్న కాలనీ నందు తాత నాగరాజు తాను దైవంగా భావించి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు. ఈ నెల 15వ తేదీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. నేడు 53వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెంగళరెడ్డి చేతుల మీదుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తదనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం ఈ కాలనీలో 270 కుటుంబాలు నివసిస్తున్నాయని, వారికి ఉచిత సురక్షిత మంచినీరు ఏర్పాటు చేశామని, వీధి దీపాలు ఏర్పాటు చేశామని, మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని, వాటన్నింటినీ కూడా తమ సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. భవిష్యత్తులో కాలనీ వాసులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. గత 2 నెలల క్రితం 15/3/2026లో మా నాయకుడు, మా దైవం అయినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మా నాయకుడు, ఆది నాయకుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు నేను రాలేకపోయాను, వేరే పని ఉండి. దాని బాగా ఈరోజు అందరు చెప్తా ఉంటే ఎక్కడ పెట్టినా ఇదే ఒక నా మిత్రుడు నాగరాజు, వచ్చి నా మిత్రుడు నాగరాజు బల గట్టించాడు, తోలేదు అంటే ఒక 2 రోజుల క్రితం వచ్చి చూశాను. ఇంత బాగా చేసి నువ్వు పబ్లిసిటీ ఎందుకు చేసుకోలేదంటే ఏం చేయలేదు. దానికి అనుగుణంగా మా నాయకుడు ఓపెన్ చేసినా సరే ప్రతి అందరికి తెలియాలని, వెంకటేశ్వరంలో మొత్తం జిల్లా మొత్తం తెలియాలని, అట్లాగే మా నాయకుడు రాజశేఖర రెడ్డి చేసే ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఈ రోజు ప్రపంచంలో ఎవరన్నా ముఖ్యమంత్రి ఉన్నాడంటే మా నాయకుడు రాజశేఖర రెడ్డి. ఆయన నాయకుడు కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజల్లో లోతుగా పోయి ప్రతి పథకాన్ని కరోనా టైంలో అయితే అసలు ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితుల్లో కూడా బట్టన్ నొక్కి డబ్బులు ఇచ్చారు. 6 క్రిందలు చేశాడు పెద్ద ఆయన, బట్టన్ నొక్కి జరిపోతా బట్టన్ నొక్కి ఈరోజు ఏం చేస్తున్నాడు, ఏం చేసాడు, ఏ పథకం లేదు, ఏమీ లేదు, శూన్యం. అప్పులు చేయడం, లక్షలు అప్పులు చేయడం, దన్నుకోవడం, వ్యాపారం చేయడం తప్ప మా నాయకుడు చేసినటువంటి రాజశేఖర రెడ్డి కానీ ఆయన బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు చరిత్రలో మీకు ఎవరు చేయలేరని ఈరోజు పత్రికా లేఖ సమావేశంలో తెలియజేస్తున్నాను. నాగరాజు అది ఇన్నమడుగు, ఇక్కడికి వచ్చి వెంకటేశ్వరంలో స్థిరపడ్డాను. నేను రాజశేఖర రెడ్డి అభిమానిని. నాకు చిన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి ఉన్న ఆశ కలిగింది. 2 నెలల క్రితం 15/3/2026లో బొమ్మ ఆవిష్కారం పూజ మా లీడర్ పర్వతాల చంద్రశేఖర్ రెడ్డి ద్వారా చేయించుకున్నాను. ఆ తర్వాత నేనంత పబ్లిసిటీ లేక నేనేం తీసుకోరాలేదు. ఈ రోజు నా ఫ్రెండ్ అయిన ఎంగల్ రెడ్డి ద్వారా మమ్మల్ని అందరూ పిలిచి చేయాల్సింది కోరుతున్నాను.